జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం 600 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఆర్మీ ట్రక్ సైనికులతో వెళ్తున్న ట్రక్ ప్రమాదానికి గురైంది. రాంబన్ దగ్గర లోయలో పడిపోయింది ఈ ఆర్మీ ట్రక్. ఈ ప్రమాదంలో 3 జవాన్లు మరణించినట్టుగా తెలుస్తోంది. పలువురు జవాన్లకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. సుమారు 600 నుంచి 700 మీటర్ల లోతుగల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోటున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ లోయలోనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ లోయలోనే సైనికులు వెళుతున్న ఆర్మీ వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో 3 సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమిత్ కుమార్, సుజిత్ కుమార్ అండ్ మన్ బహదూర్ 3 మరణించినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ వాహనాలన్నింటినీ కూడా ఆపేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. సుమారు 700 మీటర్ల లోతుగల లోయలో ఈ ఆర్మీ ట్రక్ పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ప్రమాదవశాత్తూనే జరిగిందా లేదంటే దీనికి ఇంకేదైనా కారణం ఉందా, ఈ ప్రమాదం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంపై ఆరా తీస్తూనే అక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వస్తూ ఉండగా ఆర్మీ వాహనం ఈ లోయలోనే పడిపోయింది. ఆ లోయ చాలా లోతుగా ఉంటుంది. అక్కడ అదుపు తప్పి వాహనం ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో 3 సైనికులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ ప్రమాదానికి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఒకసారి మీరు అందుబాటులో చూడండి. ఒకసారి అక్కడ రోప్ల సాయంతో కిందకి వెళ్తూ ఉన్నారు రెస్క్యూ సిబ్బంది. రోపును కట్టుకుని తాడు సాయంతో కిందకి వెళ్ళి అక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు. తాడును కట్టాలి. సుమారు 700 మీటర్ల లోయ కావడంతో సహాయక చర్యలను వేగంగా కొనసాగించడానికి కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. లోయలోకి రెస్క్యూ సిబ్బంది తాళ్లను పంపించి ఆ తాళ్ల సహాయంతో కిందకి దిగి అక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తుంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఆ కాన్వాయ్ వెహికల్ పడిపోయింది. వెహికల్ పడిపోవడంతో మొత్తం ఆ వెహికల్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఆ వెహికల్లో ఉన్న 3 సైనికులు మరణించారు. ఈ విషాదకర ఘటనలో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఉగ్రవాద వేటకి ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఆర్మీ వాహనం ప్రమాదానికి గురి కావడం, లోయలో పడిపోవడం, అది కూడా 700 మీటర్ల లోపలికి, అంటే దాదాపు కిలోమీటర్కి 300 మీటర్ల తక్కువ ప్రాంతంలో, అంటే అత్యంత లోతైనటువంటి లోయలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్మీ అధికారికంగా ప్రకటన చేయలేదు. అదంతా ఆ ప్రాంతం అంతా కూడా జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా అత్యంత ఎత్తైనటువంటి కొండల ప్రాంతం. సో చాలా నేరో రోడ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించిన 3 చనిపోయారనేటువంటిది ప్రాథమిక సమాచారం అందుతా ఉంది. ఇంకా మిగతా వివరాలు తెలియాల్సి, మిగతా వారంతా కూడా గాయపడ్డ వారికి చికిత్స అందిస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో వాహనాలను ఆపివేశారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. నిజంగానే ఇది చాలా విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాలు కూడా ఆరా తీస్తా ఉన్నాయి. ఘటన జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించిన లో ఇప్పుడు ఎవరైతే అటాక్ చేసినటువంటి వారు, ఎక్కడైతే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందో అది కూడా అత్యంత దట్టమైనటువంటి ఎత్తైనటువంటి లోయలు ఉన్నటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం. అక్కడ ఉగ్రవాదులు ఇంతవరకు చిక్కలేదు. ఆర్మీ జవాన్లు జల్లెడబడతా ఉన్నా కూడా. సో అలాంటి ప్రాంతం, సో ఆ ప్రాంతాలలో ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి, ఇప్పుడు చోటు చేసుకుంది. కాకపోతే ఇది నిజంగా ప్రమాదమేనా లేదంటే దీని వెనకాల ఏమైనా ఉగ్ర కుట్ర ఉందా అనేటువంటిది వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీసే పనిలో ఆర్మీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి అక్కడ ఆర్మీ అంటే చాలా వాహనాలు వెళ్తూ ఉన్నాయి, కానీ ఆర్మీ వాహనం పడిపోవటానికి నిజంగా ఏదైనా కుట్ర ఉందా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏంటి అక్కడ పరిస్థితి? అంటే రోడ్డు ఏదైనా తవ్వేసినట్టుగా ఉందా లేదంటే వాహనం వెళ్తున్న సమయంలో స్పీడ్గా వెళ్తున్న సమయంలో పడిపోయిందా? అంటే సాధారణంగా చాలా నేరో రోడ్స్ ఉంటాయి. చాలా పెద్ద హైలో వీళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక సందర్భంలో ఆ మలుపు తిప్పే క్రమంలో ఏమైనా ప్రమాదం చోటు చేసుకుందా ఏంటి అనేటువంటి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధికారికంగా. కానీ ఇప్పుడు అనుమానాలు తావెత్తడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం. నిన్న ఒక పాక్ రేంజర్ పట్టుబడడం కావచ్చు, పంజాబ్ లో మరొక 2 సంబంధించినటువంటిది
కొద్దిసేపటి క్రితం పట్టుబడ్డారు. మరొక ఇద్దరు కూడా పాకిస్తాన్ కి సమాచారం ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ ని చేరవేయడము, ఇలాంటి ఇన్ఫార్మర్ ని పట్టుకున్నారు ఇద్దరిని పంజాబ్ లో. ఇంకా చాలా మంది ఉన్నారు భారత్ లో. ఇక్కడ భారత్ ముసుగేసుకొని చాలా మంది సమాచారం ఇస్తా ఉన్నారు పాకిస్తాన్. సో అలాంటి కుట్ర ఏమైనా జరిగిందా అనేటువంటి దానిపైన ఆర్మీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇది ప్రస్తుతం ప్రమాదంగానే భావిస్తా ఉన్నారు. 700 మీటర్ల లోతైనటువంటి లోయలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఆ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి పేలుడు సంభవించినట్టుగా ఆర్మీ ఇంతవరకు ధృవీకరించలేదు. కేవలం ఇది ప్రమాదంగా భావించే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే 3 జవాన్లు వీరమరణం పొందినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉగ్రవేటలోకి ఉగ్రవేటలో భాగంగా వీళ్ళంతా ముందుకు వెళ్తా ఉన్నారు, ప్రయాణం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఘటన చోటు చేసుకోవడం పైన ఆర్మీ కూడా విచారం వ్యక్తం చేస్తా ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సింది. రోహిత్. రైట్ మధు, జమ్మూలో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 3 జవాన్లు మరణించిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి కుట్ర కోణం ఏదైనా ఉందా అనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఎటువంటి పేలుడు జరగలేదు. 700 మీటర్ల లోయలో ఆర్మీ ట్రక్ పడిపోవడంతో 3 జవాన్లు తీవ్ర గాయాల పాలై మరణించారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. తాళ్ల సహాయంతో ఆ 700 మీటర్ల లోయలోకి వెళ్ళి సహాయక చర్యలను కొనసాగిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్మీ, ఎస్టీఆర్ఎఫ్ అండ్ సివిల్ క్యూరిటీ సిబ్బంది ఆ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అటు ఇటు కూడా వాహనాలను ఆపేశారు. ఆ రోడ్లో అటువైపు నుంచి వచ్చే వాహనాలను ఆపేసి అక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ట్రక్ ఎలా తుక్కు అయిపోయిందో కూడా మీరు చూడొచ్చు. దేనికి దానికి చాసిస్, టైర్స్ అన్నీ కూడా దేనికి దానికి ఊడిపోయాయి. ఆ లోతైన లోయలో ఒక్కసారిగా ఆర్మీ వాహనం దూసుకుని వెళ్ళిపోవడంతో అందులో ఉన్న 3 సైనికులు చనిపోయారు. అయితే పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురి కావడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది గూఢచారులు భారతదేశ భూభాగంలో పట్టుబడుతూ ఉన్నారు. కొంతమంది ఉగ్రవాదులు కూడా అక్కడ నక్కి తిరుగుతున్నారు. భారత దళాలు కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. అది ఈ సమయంలో భారత కదలికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది. కాబట్టి ఈ ప్రమాదానికి ఏదైనా కుట్ర కోణం ఉందా, లేదంటే కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న చోటున్న ఆ లోయ ప్రాంతాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అది లోతైనటువంటి లోయ. ఆ లోతైనటువంటి లోయలో 700 మీటర్ల లోతైనటువంటి లోయలో ఒక్కసారిగా వాహనం దూసుకుని వెళ్ళిపోవడంతో ఆ వాహనం మొత్తం తుక్కు అయిపోయింది. చూడండి ఒకసారి, చాసిస్ టైర్లు దేనికి దానికి విడి భాగాలు పాట్లుగా పడిపోవడంతో అందులో ఉన్న 3 సైనికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. शाबाश शाबाश, देख के आराम से। शाबाश शाबाश, देख के आराम से। शाबाश शाबाश, देख के आराम से। पीछे कर दो। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.